నెక్స్ట్ వచ్చేసరికి యూకేలో జరిగింది. ఇది చాలా ఏళ్ళ నాటి కథ అనమాట. జేమ్స్ హావెల్స్ అని చెప్పేసి ఈయన ఐటీ వర్కర్. ఇతను 9 to 5 జాబ్ చేస్తూ ఉంటాడు. 2009లో ఇతను కొన్ని బిట్ కాయిన్స్ మైన్ చేశాడు. 7,500 బిట్ కాయిన్స్. అప్పట్లో ఒక్కదాని వర్త్ $100 ఉండేది. అవన్నీ మైన్ చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడు. 2013లో వీళ్ళు హౌస్ క్లీన్ చేస్తున్నప్పుడు వీళ్ళ పార్ట్నర్ ఏం చేసిందంటే హార్డ్ డిస్క్ అది పాతది అనుకొని పడేసింది. తర్వాత దానికోసం ఎతికారు దొరకలేదు. మొత్తం ఏదైతే ఈ వేస్టేజ్ ఉంటుందో అక్కడ మొత్తం చెత్త అంతా పడేస్తారు కదా, దాన్ని ఎతకడానికి పర్మిషన్ కావాలని చెప్పేసి కోర్టుకి అయితే వెళ్ళాడు. కోర్టుకి రిక్వెస్ట్ చేశాడు. ఏదైతే బిట్ కాయిన్స్ దొరికితే దానిలో 25% గవర్నమెంట్కి ఇస్తానని కూడా చెప్పాడు. ఇప్పుడు వాటి వాల్యూ చూస్తే మీరు షాక్ అయిపోతారు. అప్పుడు $100, ఇప్పుడు ఒక బిట్ కాయిన్ వాల్యూ దగ్గర $95,000 దాకా ఉంది. అంటే ఇప్పుడు మొత్తం హార్డ్ డిస్క్ కానీ దొరికింది అనుకోండి, ఇతని దగ్గర 6,500 కోట్ల రూపాయలు అయితే వస్తాయి. అంత అమౌంట్ అది. దానికోసం కోర్టు చుట్టూ తిరిగాడు. కోర్టు ఇప్పుడు తీర్పు అయితే ఇచ్చింది, ఒప్పుకోలేదు, పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ప్లేస్ మొత్తం కొనేయాలి. ఆ చెత్త ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ మొత్తం కొనేసి ఎవరైనా ఇన్వెస్టర్ దొరికితే నాకు హెల్ప్ చేస్తే ఆ ప్లేస్ మొత్తం కొనేద్దాం మనం. ఆ ప్లేస్లో ఒకవేళ దొరికింది అనుకోండి, దొరికితే మనకి చాలా హెల్ప్ అయ్యిద్ది, దానిలో మీకు వాటా ఇస్తా అని చెప్తున్నాడు. దొరకలేదు అనుకో, ఆ ప్లేస్ మొత్తాన్ని మనం క్లీన్ చేపించేసేసి సోలార్ ప్లాంట్ పెడదాం, సోలార్ ఎనర్జీ జనరేట్ చేద్దాం అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు. చూడాలి ఎవరైనా ఇన్వెస్టర్ అతనికి సహాయం చేస్తారేమో. కాకపోతే అతను కష్టపడి పాపం సంపాదించాడు. అలా అంటే ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు, అప్పట్లో పార్ట్నర్ తనకి పడేసింది. సింపుల్గా చెప్పాలంటే 6,500 కోట్ల రూపాయలు చెత్తలోకి వెళ్ళిపోయినాయి.